4 దశాబ్దాల పాటు ప్రజల హక్కుల కోసం అల్పెరగని పోరాటం చేసిన కార్మిక హితులు తెలంగాణ ఉద్యమకారులు ప్రముఖ జర్నలిస్ట్ మునీర్ సంస్కరణ సభను ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 4 దశాబ్దాల పాటు ప్రజల హక్కుల కోసం అల్పెరగని పోరాటం చేసిన కార్మిక హితుడు తెలంగాణ ఉద్యమకారుడు ప్రముఖ జర్నలిస్ట్ మునీర్ సంస్కరణ సభను ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ జర్నలిస్ట్ కార్మిక నేత ఉద్యమకారుడు ముని సింగరేణిలో మెరిసిన రత్నం లాంటి వాడని పేర్కొన్నారు. ఆయనకు నాతో ఎంతో దగ్గర సత్సంబంధాలు కలిగి ఉన్నాయని అన్నారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ జర్నలిస్ట్ మునీర్ లేని లోటు పత్రికా రంగంలో తీర్చలేనిదని, ఉద్యమకారుడే కాకుండా జర్నలిస్టుగా, కార్మిక నాయకుడిగా, ప్రజాసేవకై అంకితమైన మహోన్నతుడని అన్నారు. ఎస్ అకాడమీ ఆధ్వర్యంలో మునీర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చాలా మంది తెలుసు దగ్గర సంబంధం కావాలి. ఈ దగ్గర సంబంధం అంటే ఓన్లీ వృత్తి సంబంధం కాదు, ఉద్యోగ సంబంధం కాదు, ఆత్మగత సంబంధం ఉండవాలి. ఇక్కడ చాలా మంది ముడి దాంట్లో ఉంటుంది. ముడి రోడ్డు మీద వినడం అనేది నాకు ఆవేశం. ఒకటి కాదు, రెండు కాదు. ముడిని ఎట్లా అంచనా ఇస్తారు? నవ్వనము ఇట్లా అంచనా ఇస్తారు కదా, ఆయన అట్లా అంచనా లేదు. ఒక ఉద్యమం ద్వారా ఆయన బయటకు వస్తున్నారు. అంటే ఒక తరానికి సంబంధించిన ఆదర్శాలు, ఆ తరం ఆదర్శాలు ఎట్లా ఉండేవి, వాటి నుంచి పుట్టిన ఒక జర్నలిస్టుగా ఉన్నవాడు ప్రజల మనుషులు కాదు. జర్నలిస్టులకు ప్రజల మనిషికి ఏం సంబంధం? జర్నలిజం అనే వృత్తి చాలా ఆశ్చర్యమైంది కానీ పవిత్రమైనది. మాకు అనుభవం జీవితకాలం అంతా ఉంటాం. ఒక మామూలు నుంచి ఎటర్ దాకా ఎదిగిన వాళ్ళు చెప్తా నేను చెప్తున్నాను. నిష్పాక్షికత అంటే ఉండదు జరుగుతున్న నిష్పాక్షికత. ఈ నిష్పాక్షికత, తటస్థత ఇవన్నీ అబద్ధాలను బద్దలు వాడు మునీరంటే తెలంగాణ జర్నలిస్ట్ పోరాటం. తెలంగాణ జర్నలిస్ట్ పోరాటం ఏర్పాటు చేసినప్పుడు ఈ సింగరేణి ప్రాంతానికి వచ్చినప్పుడు మాకు ఏకైక దిక్కు దశ ఉంది. గోదావరిలో చాలా మంది ఉండేవాళ్ళు. మంచిర్యాలలో గోదావరిలో అనుసంధానం ఉండేది. ఈ బీజేపీ ఉద్యమం ద్వారా అప్పటిదాకా ఉన్న యూనియన్ల వ్యవహారాలన్నీ ఇసమారిపోయిన యూనియన్ల వ్యవహారాన్ని బద్దలు పెడతామని ఒక దశలో ఒక మనిషి లేకుండా పోయినారు వేరే వాళ్ళు. కారణం ఏమిటంటే తెలంగాణ కోసం తెలంగాణ తెలుసుకున్న నినాదం పెట్టుకొని 3 వాళ్ళ జరిగిన తెలంగాణ తెలుసుకోవడం కారణం. దాంట్లో చైతన్యవంతంగా పనిచేస్తుంది ఉదాహరణ నుంచి వాళ్ళు కూడి కార్యక్రమంలో పాల్గొనడం అనేది మేము అనుకోలేదు. కానీ మనిషి పుట్టిన తర్వాత ఇంతగా తప్పదు. ఆ సందర్భంలో ఒక భయంకరమైన వ్యాధి తనని మన నుంచి దూరం చేసిన సందర్భంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఇక్కడ జర్నలిస్ట్ ఫోరం అందరికీ వారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. మందమరి ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలకి, అక్రమాలకి
ఎదురాడి పోరాడి ఒక మంచి పేరు తెచ్చుకున్న మునీర్ గారు యువకులుగా ఉన్న సందర్భంలో తాను ఒక విలేకరుగా ఎన్నో కథనాలు అనుకోండి, జరుగుతున్న అన్యాయాలు అనుకోండి, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఎన్నో వార్తలు రాసిన మౌనత వ్యక్తి మునీర్ గారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులందరినీ ఏకం చేసి ఆనాడు సకల జన సమ్మెలో బాగా ఇంట్రెస్ట్ తీసుకొని ఆ సమ్మె విజయవంతం కావడానికి మరి మునీర్ గారు ఎంతో కృషి చేసిన సందర్భం కూడా ఈ సందర్భంలో గుర్తు జరుగుతుంది. ఆనాడు సకల జన సమ్మెలో ఆనాడు కార్మిక లోకం 50 రోజులు సమ్మె ఆనాడు ఢిల్లీ స్పీకర్ కూడా ఒక కదలిక తెచ్చిన మౌనక వ్యక్తి. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మన రాష్ట్రం మనకు కావాలనే ఆలోచనలో భాగంగా మునీర్ గారి పాత్ర ఒక ప్రధానమైన పాత్ర. చాలా సందర్భంలో కేసీఆర్ గారు మరి మునీర్ గారి విషయంలో కానీ, మునీర్ గారు అప్పుడప్పుడు మాట్లాడే సందర్భంలో కానీ మునీర్ గారు తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన వ్యక్తి అని చాలా సందర్భంలో మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సందర్భంలో ప్రస్తావించిన సందర్భం. ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకి ఆ దేవతలు అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం నిజంగా బాధాకరం. మునీరన్న మన మధ్య లేకపోవడం వారి కుటుంబానికి మా మంచిర్యాల జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ తరఫున ప్రగాఢ సానుభూతి వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాం. ఒక నిమిషంలో నా ప్రసంగాన్ని ముగిస్తా. మునీరన్నతోటి నా అనుబంధం చాలా సంవత్సరం. దాదాపు 2011లో నేను మంచిర్యాల జిల్లాకు వచ్చిన కొత్తలో తెలంగాణ గెలిచుకోవడం పిలుపు మేరకు ఢిల్లీలోని పార్లమెంటు ముందు గల జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా నుంచి అప్పుడు నేను టీచర్స్ తరఫున అప్పుడు మా రాజేష్ అన్న అధ్యక్షులు ఉండే ఇదంపూర్ ఆయన ఆధ్వర్యంలో అందరూ కూడా తెలియజేసాం. అప్పటి నుంచి నాకు మునీరన్నతో అనుబంధం. ఆ తర్వాత తను ఆంధ్రజ్యోతి నుంచి నమస్తే తెలంగాణ బ్యూరోగా మంచిర్యాల జిల్లాకు రావడం, నేను టీనీస్లో చేయడం, తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉండడం, దీంతో నాకు జిల్లా కొత్త కావడంతో నాకు అనేక సలహాలు, సూచనలు అడిగిన వెంటనే ఇచ్చేవాళ్ళు. అట్లా ఆ రోజు నుంచి నేను సభ్యత్వ నమోదు లాస్ట్ 3 months వరకు కూడా, అంటే 3 నెలల క్రితం కూడా అన్నతోటి మా జిల్లా నాయకత్వానికి చాలా సాన్నిహిత్యం ఉండే. మేము పిలవగానే కూడా ఆ రోజు కార్యక్రమానికి వచ్చిండు, సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నాడు. కానీ ఇంతలోనే ఈ వార్త మనం వినడం నిజంగా చాలా బాగా. వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆ భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని మేము మా మంచిర్యాల జిల్లా కమిటీ తరఫున, మా రాష్ట్ర కమిటీ తరఫున మేమందరం కూడా కోరుతున్నాం. అలాగే ఇందాక మా రామకృష్ణ చెప్పారు వాళ్ళ గోదావరికంలో అన్న పేరు మీద కార్యక్రమాలు చేస్తున్నామని. అలాగే మా రాష్ట్ర నాయకత్వం సాగాలని కూడా అన్నారు. తప్పకుండా మా జిల్లా కమిటీ తరఫున అందరం కూడా ఎప్పుడు కూడా ముందు ఉంటాం. అది త్వరలో మేము తెలియజేస్తాం కూడా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక